అయోధ్య రామమందిరం ప్రతి హిందువు ఎంతో ప్రేమతో అమితమైన భక్తితో కొలిచే రామ్లల్లా నిలయం. మనం ఎంతో పవిత్రంగా చూసుకునే ఆ స్థలాన్ని మహమ్మదీయులు ఆక్రమించి అక్కడ ఉన్న మన ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారు. మహమ్మదీయులు ఆక్రమించిన మన రామ్లల్లా నిలయాన్ని తిరిగి మన రామయ్యకు అందించడానికి 500 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేశాము. న్యాయపరంగా ఈ కేసును మనం గెలవడానికి గల సాక్ష్యాధారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ శ్రీరామచంద్రుణ్ణి స్మరిస్తూ వీడియో మొదలు పెడదాము. ఆధారాలను చూసే ముందు 1950లో అయోధ్య రామమందిరం గురించి వచ్చిన రిపోర్ట్ను చూద్దాం. ఏప్రిల్ 1, 1950లో మొదలుపెట్టిన కేసుని దృష్టిలో ఉంచుకొని కోర్టు రిపోర్టు చేయమని ఫైజాబాద్ కమిషనర్ అయిన శివశంకర్ లాల్ గారిని నియమించింది. అతను ఆ పరిసరాలు అన్నీ చూసి జూన్ 25, 1950లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏముందో చూద్దాం. ప్లాన్ నెంబర్ 1ని పరిశీలిస్తే భవనానికి 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి తూర్పున, మరొకటి ఉత్తరాన ఉన్నాయి. వీటిని వరుసగా హనుమద్వార్ మరియు సింహద్వార్ అని పిలుస్తారు. హనుమద్వార్ భవనానికి ప్రధాన ప్రవేశ ద్వారం. ఈ ద్వారం వద్ద శ్రీజన్మభూమి నిత్యయాత్ర అనే శాసనం ఉన్న ఒక పాలరాతి స్లాబ్ నేలపై స్థిరపరచబడి ఉంది. మరియు గేటు పైభాగంలో శ్రీ హనుమంతుని యొక్క పెద్ద రంగు చిత్రం ఉంచబడింది. 10 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రవేశ ద్వారం యొక్క వంపు 2 నల్లని కసౌటీ రాతి స్తంభాలపై ఉంది. ఒక్కొక్కటి 4 అడుగుల ఎత్తు. వీటిని ప్లాన్ నెంబర్ 1లో A మరియు B గుర్తులతో సూచించారు. వీటిలో వరుసగా జయ మరియు విజయ చిత్రాలను చెక్కారు. ఈ ద్వారానికి దక్షిణం వైపు ఉన్న బయటి గోడపై వరాహ భగవాన్ అని పిలువబడే 5 అడుగుల పొడవుగల రాతి చిత్రం చెక్కబడింది. భవనానికి ఉత్తర ద్వారమైన సింహద్వార్ 19 అడుగుల 6 ఇంచుల ఎత్తు ఉంది. దాని పైభాగం మధ్యలో గరుడ మరియు 2 వైపులా 2 సింహాల చిత్రాలు ఉన్నాయి. దక్షిణాన ఒక ఎత్తైన పక్కా ప్లాట్ఫామ్ ఉంది. ఇది 15 అడుగుల పొడవు, 21 అడుగుల వెడల్పు మరియు 4 అడుగుల ఎత్తు ఉంది. దానిని రామ్ చబుట్రా అని పిలుస్తారు. దానిపై రాముడు మరియు జానకి విగ్రహాలు ఏర్పాటు చేయబడిన ఒక చిన్న ఆలయం ఉంది. ఆగ్నేయ మూలలో ఒక వేప చెట్టు ఉంది. దానిని ప్లాన్లో ఈ అక్షరంతో సూచించారు. వేప చెట్టు చుట్టూ అర్ధవృత్తాకార పక్కా ప్లాట్ఫామ్ ఉంది. దానిపై పంచముఖి మహాదేవుడు, పార్వతి, గణేశుడు మరియు నంది యొక్క పాలరాతి విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉత్తర అంతస్తులో సీతారసోయి అని పిలువబడే 8 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో పక్కా ప్లాట్ఫామ్ ఉంది. చుల్హాకు తూర్పున రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల 4 జతల పాలరాతి పాదముద్రలు ఉన్నాయి. ఈ నుండి ఎం వరకు ఉన్న స్తంభాలపై కమలపు పువ్వుల శిల్పాలు ఉన్నాయి. స్తంభం పైన తాండవ నృత్య రూపంలో ఉన్న శంకర భగవానుడి చిత్రం మరియు చెరచబడిన మరొక చిత్రం చెక్కి ఉన్నాయి. జే స్తంభంపై హనుమంతుడి చిత్రం, ఎన్ స్తంభంపై కృష్ణ భగవానుడి చిత్రం చెక్కబడి ఉన్నాయి. ఇతర స్తంభాలపై చెక్కబడిన చిత్రాలు చెదిరిపోయి ఉన్నాయి. వాయువ్య మూలలో భవనం యొక్క మధ్య భాగంలో 2 మెట్లతో పక్కా వేదిక ఉంది. దానిపై బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భవనం యొక్క 3 భాగాల పైభాగంలో 3 గుండ్రని గోపురాలు ఉన్నాయి. ప్లాన్ నెంబర్ 1లో విడివిడిగా చూపిన విధంగా ఒక్కొక్కటి అష్టభుజ ఆధారం కలిగి ఉన్నాయి. భవనం చుట్టూ పరిక్రమ అని పిలువబడే పక్కా మార్గం ఉంది. ఈ పరిక్రమ పశ్చిమాన భూమి దాదాపు 20 అడుగుల తక్కువ, ఉత్తరం వైపు ఉన్న పక్కా రహదారి 18 అడుగుల తక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో కనిపించే ఇతర నిర్మాణాలు వాటి సరైన ప్రదేశాలలో ప్లాన్ నెంబర్ 2లో చూపబడ్డాయి. S మరియు T అక్షరాలతో చూపిన భూమి గుడిసెలు మరియు సాధువుల దురులతో నిండి ఉన్నాయి. T అక్షరంతో చూపిన భూమికి దక్షిణంగా ఆనుకుని 4 అడుగుల 6 ఇంచుల ఎత్తు ఉన్న గోడలతో ఒక ప్లాట్ఫామ్ ఉంది. దానిని శంకర్ చబుట్రా అని పిలుస్తారు. దానికి పశ్చిమం వైపు ఒక మార్గం ఉంది. సీతాకూప్ అని పిలువబడే పక్కా బావిపై ఒక టిన్ షెడ్ ఉంది. దానికి దగ్గరగా 3 సీతాకూప్ అనే రాతి పలకను అమర్చారు. ఈ బావికి నైరుతి దిశలో
ఫోర్ సుమిత్రా భవన్ అనే శాసనంతో భూమిలో స్థిరపడిన మరొక రాతి పలక ఉంది. సుమిత్రా భవన్ యొక్క ఎత్తైన ప్లాట్ఫామ్పై నేలకు స్థిరంగా ఉన్న రాతి పలక ఉంది. దానిపై గుర్తుగా శేషనాగు చిత్రం చెక్కబడి ఉంది. ప్లాన్ నంబర్ 2లో పేర్కొన్న వివిధ సమాధులు మరియు ఇతర నిర్మాణాల పేర్లను అక్కడే ఉన్న సాధువులు మరియు ఇతరులు అందించారు అని కమిషనర్ కోర్టుకు సమర్పించిన రిపోర్ట్లో రాసి ఉంది. ఇప్పుడు కీలకమైన సాక్ష్యాలు చూద్దాం. వాటిని ముందుగా 2 భాగాలుగా విభజిద్దాం. మొదటిది గ్రంథాలలో దొరికిన ఆధారాలు, రెండవది పురావస్తు తవ్వకాల్లో దొరికిన ఆధారాలు. ఇక్కడ గ్రంథాలు అంటే కేవలం మన హిందూ గ్రంథాలు మాత్రమే కాదు, ఇస్లాం మత గ్రంథాలు, అలానే క్రైస్తవ మతానికి చెందిన యాత్రికుల యాత్రా గ్రంథాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన మీద కేసు వేసి మసీద్ వాళ్ళదే అన్న వాళ్ళ ఇస్లాం గ్రంథాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. మొదటిది ఐన్-ఇ-అక్బరీ. ఇది అక్బర్నామా యొక్క 3వ సంపుటం. ఇది అక్బర్ పాలనకు సంబంధించిన సమాచారాన్ని గ్యాజెటీర్ మాదిరిగానే పరిపాలనా నివేదికల రూపంలో కలిగి ఉంటుంది. ఇందులో శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రమాసంలో 9వ తేదీన అయోధ్య నగరంలో రాజా దశరథుని భార్య కౌసల్యకు జన్మించాడు అని స్పష్టంగా ఉంది. ఇదే కాకుండా అయోధ్యను సాధారణంగా అవధ్ అని పిలుస్తారు. అవధ్ భారతదేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటి. తూర్పున 40 కోసులు మరియు ఉత్తరాన 20 కోసుల దూరం పవిత్రమైన భూమిగా పరిగణించబడుతుంది. చైత్రమాసంలో 9వ తేదీన గొప్ప మతపరమైన పండుగ జరుగుతుంది అని కూడా రాసి ఉంది. అయోధ్య నగరం యొక్క రేఖాంశ అక్షాంశాల గురించి కూడా ఐన్-ఇ-అక్బరీ అనే ఈ పుస్తకంలో రాశారు. 2వ ఇస్లాం గ్రంథం తారీఖ్-ఇ-అవధ్. దీనిని అలామా అనే వ్యక్తి రచించారు. ఈ పుస్తకంలో ఆలయాన్ని కూల్చివేసి ఆ శిథిలాలపై మసీదును బాబర్ నిర్మిస్తున్నాడు అని స్పష్టంగా రాసి ఉంది. 3వది హదీత్-ఇ-సెహ్బా. దీనిని మిర్జాజాన్ రాశారు. ఇందులో పైన పేర్కొన్న ప్రదేశాన్ని రాముడి తండ్రి స్థానమని పిలుస్తారు. ఇక్కడ ఉన్న విగ్రహాలను, ఆరాధించే స్థలాలను కూల్చివేశారు మరియు హిందూ మతానికి చెందిన ఏ విగ్రహం అయినా అక్కడ ధ్వంసం చేయబడింది. పెద్ద ఆలయం ఉన్న ప్రదేశంలో పెద్ద మసీదు, చిన్న దేవాలయం ఉన్న ప్రదేశంలో చిన్న మసీదు నిర్మించబడింది. ప్రార్థనా స్థలాన్ని శ్రీరామ జన్మస్థలం అని పిలుస్తారు మరియు దాని పక్కనే ఉన్న స్థలాన్ని సీతాకీ రసోయి అని పిలుస్తారు. ఆ స్థలంలో బాబర్, సయ్యద్ ముషా అషిగన్ పర్యవేక్షణలో చాలా పెద్ద మసీదును నిర్మించారు మరియు దాని చరిత్ర ఇప్పటికీ నిర్వహించబడుతుంది. పైన పేర్కొన్న సీతాకీ రసోయిని మసీదు అంటారు అని ఈ పుస్తకం అయిన హదీత్-ఇ-సెహ్బాలో ఎంతో వివరంగా రాసి ఉంది. ముస్లిం గ్రంథాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మన ఆలయాలను కూల్చివేసి మసీదులను కట్టడాన్ని వాళ్ళు చాలా గర్వంగా భావించినట్టు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు యాత్రా గ్రంథాలలో ఉన్న సాక్ష్యాధారాలను చూద్దాం. ఒక యాత్రికుడు దేశదేశాలు తిరుగుతూ తను చూసి తెలుసుకున్న సంస్కృతి గురించి వ్రాతపూర్వకంగా ఒక గ్రంథంలో నిర్బంధించడాన్నే యాత్రా గ్రంథం అంటారు. ఇందులో మొదటిది జోసెఫ్ టైఫన్ థాలర్ రచించిన డిస్క్రిప్షన్ హిస్టరిక్ అండ్ జియోగ్రఫిక్ డల్ ఇండియా అనే యాత్రా గ్రంథం. జోసెఫ్ టైఫన్ థాలర్ భారతదేశం గురించి వ్రాసిన తొలి యూరోపియన్ భౌగోళిక శాస్త్రవేత్తలలో ఒకరు. ఇతను భారతదేశంలో 38 సంవత్సరాలు నివసించారు మరియు పనిచేశారు. ఇతను 1767లో అయోధ్యను సందర్శించారు. తన పుస్తకంలో రామ్కోట్ అని పిలువబడే కోటను ఔరంగజేబ్ కూల్చివేసి అక్కడ 3 గోపురాలతో మసీద్ను కట్టినట్టు ప్రస్తావించారు. కొంతమంది ప్రకారం మసీదు బాబర్ చేత నిర్మించబడింది అని కూడా వ్రాసారు. సీతా రసోయి, స్వర్గద్వార్ మరియు శ్రీరాముని జన్మను సూచించే బేడీ లేదా ఊయల గురించి కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. రెండవది రాబర్ట్ మాంట్గోమరీ మార్టిన్ రాసిన ద హిస్టరీ, యాంటిక్విటీస్, టోపోగ్రఫీ అండ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా అనే యాత్రా గ్రంథం. ఇతను ఐర్లాండ్కి చెందిన రచయిత. ఈ పుస్తకంలో ఆలయాలను కూల్చివేసి మసీదులు నిర్మించారని, నల్లరాతితో చేయబడిన స్తంభాలు మసీదులలో ఉన్నాయని ఆయన రాశారు. మూడవది
విలియం ఫించ్ రాసిన ఎర్లీ ట్రావెల్స్ ఇన్ ఇండియా అనే యాత్రా గ్రంథం. విలియం ఫించ్ లండన్కి చెందిన యాత్రికుడు. ఇతను 1607లో కెప్టెన్ హాకిన్స్ మరియు కీలింగ్ ఆధ్వర్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పంపిన ఏజెంట్. ఇతను 1608 మరియు 1611 మధ్యలో, అనగా ముఘల్ చక్రవర్తి జహంగీర్ పరిపాలిస్తున్న సమయంలో అయోధ్యను సందర్శించాడు. విలియం ఫించ్ రాసిన ట్రావెల్ ఖాతాలో 400 సంవత్సరాల క్రితం నిర్మించిన కోట మరియు రామచంద్రకోట శిథిలాల గురించి పేర్కొన్నాడు. రూయన్స్ ఆఫ్ రాణీచంద్స్ క్యాజిల్ అండ్ హౌసెస్ అని తను రాసిన వాక్యం గురించి అనుబంధిస్తూ ఫుట్ నోట్లో రాముణ్ణి హీరో ఆఫ్ ది రామాయణ అని రామ్కోట్ని రాముని కోటగా పేర్కొన్నారు. 4వది ఎడ్వర్డ్ థార్ంటన్ రచించిన ద ఇంపీరియల్ గెస్టైర్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం. ఈ పుస్తకంలో విస్తృతమైన శిథిలాల గురించి రాశాడు. అవి శ్రీరాముని కోట యొక్క శిథిలాలు అని పేర్కొన్నాడు. విశాలమైన గుట్టకు మూలన ఉన్న రామ్కోట్ అనే ప్రదేశమే రాముడు పుట్టిన స్థలమని, ఆలయ శిథిలాలపై బాబర్ మసీద్ని నిర్మించాడు అని, మసీద్కు బయట భాగంలో ఉన్న చిన్న ప్లాట్ఫామ్ మరియు గుడి రాముని జన్మస్థానానికి చిహ్నాలు అని ఆయన రచించారు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఒకటి ఉంది. ఈ యాత్రా గ్రంథాలను క్రైస్తవ మతానికి చెందిన వారు రాశారు కనుక ఈ పుస్తకాల్లో దొరికిన సాక్ష్యాధారాలను నిష్పక్షపాతమైనవిగా మనం పరిగణించవచ్చు. ఇప్పుడు మన హిందూ గ్రంథాలలో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలిద్దాం. మొదటిది స్కాంద పురాణం. శ్రీమద్ స్కాంద పురాణంలో వైష్ణవ కాండలో అయోధ్య మహాత్మ్యంలో శ్రీరాముడు జన్మించిన ప్రదేశం గురించి ఇలా చెప్పబడింది. తస్మాత్ స్థానత ఈశానే రామజన్మ ప్రవర్తతే, జన్మాస్థానతమిదం ప్రోక్తం మోక్షాది ఫలసాధకం, విఘ్నేశ్వరాత్ పూర్వభాగే వసిష్ఠాత్ ఉత్తరే తథా లోమసాత్ పశ్చిమే భాగే జన్మస్థానం తదస్మృతం. అంటే పడమర వైపు విఘ్నేశ్వరుడు, దక్షిణం వైపు వశిష్ఠుడు, తూర్పున లోమస మహర్షి ఎక్కడైతే నెలకొన్నారో అక్కడ రాముని జననం జరిగినట్టుగా ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. ఇదే కాకుండా రాముడు రావణాసురుణ్ణి వధించాడని, అయోధ్యానగరం సరయూ నది తీరంలో ఉంది అని, ఎవరైతే నవమి రోజు సరయూ నదిలో పవిత్ర స్నానం ఆచరించి దానధర్మాలు చేస్తారో వారు పునర్జన్మ నుంచి విముక్తి కలిగి మోక్షం పొందుతారు అని, శ్రీరామ జన్మభూమిని సందర్శించడం ద్వారా 1000 గోవులు దానం చేసిన వారికి కలిగే లాభాలు కలుగుతాయి అని, ఎక్కడ ఉన్నా సరే అయోధ్యను మానసికంగా తలచుట చేతనే కొన్ని వందల కల్పాల వరకు భూమి మీద మరో జన్మ కలగదు అని కూడా వ్యాస మహర్షి మనకి సూచించారు. రెండవది రామచరిత్మానస్. ఏ నది ఒడ్డున అయితే యజ్ఞస్తంభం ప్రతిష్ఠించబడిందో మరియు ఇక్ష్వాకు వంశీయులు చేసిన 100 యజ్ఞయాగాదుల చేత పవిత్ర స్థలమైందో, ఏ నదిలో అయితే కేవలం స్నానమాచరించడం చేతనే మరొకసారి శరీరధారణ చేయాల్సిన అవసరం రాదో అలాంటి నది సరయూ నది. ఆ సరయూ నదికి ఉత్తర దిశలో రాజధాని అయోధ్య ఉంది అని వ్రాశారు. ఆహ్లాదకర నగరమైన జన్మభూమి స్థలం సరయూ నది తీరానికి ఉత్తరాన ఉంది అని ప్రస్తావించారు తులసీదాస్ గారు. మూడవది వాల్మీకి రామాయణం. ఇందులో రావణుడు పెట్టే బాధలు తట్టుకోలేక దేవతలు నారాయణుడి దగ్గరకు సహాయం కోసం వెళ్ళినప్పుడు శ్రీమన్నారాయణుడు తాను 4 అంశాలుగా దశరథ మహారాజుకి 4 కొడుకులుగా జన్మిస్తానని అన్నారు అని, దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగానికి ఫలితంగా తన 3 భార్యలకు 4 కుమారులు జన్మించారని, కౌసల్యాదేవికి శ్రీరాముడు, సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు, కైకేయికి భరతుడు జన్మించారని, ఆ కారణంగా అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయని వాల్మీకి రామాయణంలో బాలకాండలో ఎంతో స్పష్టంగా రాసి ఉంది. 4వది గరుడ పురాణం. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కంచి, అవంతిక, పూరీ, ద్వారకాదిశ్చైవ సప్తైధ మోక్షదాయక అని గరుడ పురాణంలో ధర్మకాండలో 38వ అధ్యాయంలో అయోధ్య గురించి ప్రస్తావన జరిగింది. అంటే ఈ 7 పుణ్యక్షేత్రాలు మోక్షానికి దారి అని రాశారు వేదవ్యాస మహర్షి. ఇదే విషయాన్ని జోసెఫ్ టైఫన్ థాలర్ తన యాత్రా గ్రంథంలో అయోధ్యని స్వర్గద్వార్గా ప్రస్తావించిన విషయం మనం గమనించాలి. 5వది తిరువాయమోలి. దీనిని 1100 సంవత్సరాల క్రితం నమ్మాల్వార్ వారు రచించారు. తమిళ్లో శ్రీరాముణ్ణి ఐరామపురనని, అయోధ్యని అయోట్టిల్ అని అంటారు. 6వది తులసి దోహా శతక్.
ఇందులో గోస్వామి తులసీదాస్జీ మాట్లాడుతూ యవాన్లు అనేక ఉపనిషత్తులు, పురాణాలు వంటి గ్రంథాలను మరియు బ్రాహ్మణులను అపహాస్యం చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ యవాన్లు అంటే అనాగరికులు లేదా మహమ్మదీయులు అని అర్థం. బలవంతంగా హిందువులను శిఖ అనగా జుట్టుకుచ్చు మరియు సూత్ర అనగా పవిత్ర దారం లేకుండా చేశారని, వారిని నిరాశ్రయుల వలె సంచరించేలా చేసి బహిష్కరించారని తులసీదాస్ చెప్పారు. అనాగరికుడైన బాబర్ చేతిలో కత్తితో వచ్చి పదే పదే పిలిచి ప్రజలను చంపాడని, ఆ సమయం భయంకరమైనదని తను చెప్పారు. రామాయణం, వేదం మరియు పురాణాల యొక్క సంస్కృత ఉపఖ్యానం నిరంతరం జరిగే చోట అజ్ఞాన మహమ్మదీయుడు ఖురాన్ మరియు అజాన్ చదివాడు అని తులసీదాస్ చెప్పారు. 1528 ఏడీలో వేసవి కాలంలో అజ్ఞాన యవనులు అయోధ్యలో విపత్తు మరియు దుఃఖాన్ని కలిగించారని చెప్పారు. రామజన్మభూమిలోని ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారని, ఒక్కసారిగా వారు చాలామంది హిందువులను చంపారు అని, మీర్ బాకి అయోధ్యలోని ఆలయాన్ని మరియు రామ సమాజాన్ని అనగా రామ పంచాయతన విగ్రహాలను అంటే రాముడు, సీత, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు విగ్రహాలను ధ్వంసం చేశాడని, దీని గురించి ఆలోచిస్తూ తులసీదాస్ గారు తన ఛాతిని కొట్టుకుంటూ ఏడుస్తూ ఓ రాఘవ మమ్మల్ని రక్షించు అంటూ తులసీదోహా శతక్లో వ్రాశారు. తులసీదాస్ గారు స్వయంగా చూసిన సంఘటనలను తులసీదోహా శతక్లో పొందుపరిచారు. దీన్ని బట్టి తులసీదాస్ గారిని ప్రత్యక్ష సాక్షిగా మనం పరిగణించవచ్చు. ఇక 7వది దశం గ్రంథ్ సాహిబ్. దీనిని గురు గోబింద్ సింగ్ గారు రచించారు. ఈ పుస్తకంలో శ్రీరాముడు అయోధ్యలో జన్మించినట్టు, ఆ కారణంగా అయోధ్యలో భారీ ఎత్తున ఉత్సవాలు జరిగినట్టు, అలానే రామరాజ్యం 10,010 సంవత్సరాల పాటు కొనసాగినట్టు కూడా వ్రాశారు. ఇప్పుడు పురావస్తు తవ్వకాల్లో దొరికినటువంటి సాక్ష్యాధారాలను చూద్దాం. భారతీయ పురావస్తు శాఖకి అప్పుడు డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నటువంటి బేబీలాల్ గారు మసీద్ కింద ఒక ఆలయం ఉన్నట్టుగా కనిపెట్టిన మొదటి వ్యక్తి. బేబీలాల్ గారి టీమంతా కలిపి 9 మంది ఉండేవారు. అందులో ఏకైక ముస్లిం వ్యక్తి కేకే మొహమ్మద్ అనేటటువంటి వారు. మొదటి పురావస్తు శాఖ వారు చేసినటువంటి తవ్వకాల్లో పశ్చిమం నుండి దక్షిణం వరకు ట్రెంచెస్లో నార్థన్ బ్లాక్ పాలిష్ వేర్ దొరకడమే కాక పూర్ణ కలశాలు కలిగినటువంటి 12 స్తంభాలు బయటపడ్డాయి. అంతేకాక అష్టమంగళ చిహ్నాలు కలిగిన దేవీదేవతలు, పూర్ణ గంటలు, కిరీట ముఖాలు, యక్షిణీ యక్షులు, కమలాలు దొరకటంతో పాటు అవి 12 నుంచి 16వ శతాబ్దానికి చెంది ఉండవచ్చు అని నిర్ధారణ కూడా జరిగింది. భారతీయ పురావస్తు శాఖ చేసిన 2వ ఎక్స్కవేషన్లో హరి మంజీ మరియు బిఆర్ మణి నాయకత్వంలో 50 స్తంభాలు దొరకడం జరిగింది. ఈ 50 స్తంభాల పైన కమలాలు, కౌస్తుభం అనగా ఆభరణం, మకరంతో కూడిన ముఖాలు, శిఖరం, యజ్ఞకుండం, 263 ఋషులు, దేవతల టెర్రాకోటా విగ్రహాలు బయటపడ్డాయి. అంతేకాకుండా జైన మతంలో ప్రముఖులైనటువంటి 4 తీర్థంకరాల యొక్క ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యమైనది విష్ణుహరి శిలాఫలకం. ఈ శాసనం పైన ఈ ఆలయం 10 తలల రాక్షస రావణుణ్ణి వధించిన ఒక యుగపురుషుడికి చెందినది అని చాలా స్పష్టంగా వివరించి ఉంది. మొత్తానికి మన శ్రీరాముడి జన్మస్థలాన్ని తిరిగి పొందాం. శ్రీరాముని ఆశీస్సులతో ప్రాణప్రతిష్ఠ విజయవంతంగా పూర్తి అయింది. మరి ఇప్పుడు శ్రీకృష్ణ జన్మభూమి మథురానే అని నిర్ధారణ జరుగుతుందా? కాశీలో నందీశ్వరుని నిరీక్షణ పూర్తవుతుందా? తప్పకుండా అవుతుంది. ఎందుకంటే వాటికి కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.